हरिः ओम् भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकम् सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलं पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटम् समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोमनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यथा तथा तदैव कृष्णसत्कथां मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओम् त्रिलोक्यां दह्यमानायां शक्या सङ्घर्षिणाग्निना यञ्चूष्मणामहल्लोकाज्जनं भृग्वादयोर्दिताः तव त्रिभुवनं सद्यः कल्पां तैधितसिन्धवः प्लावयञ्चुत्कटाटोपचण्डवातेरितोर्मयः अन्तस्य तस्मिन् सलिलास्ते अनन्तासनो हरिः योगनिद्रानिमीलाक्षः स्तूयमानो जनालैः एवं विधैर्महोरात्रैः कालगत्योपलक्षितैः अपक्षितमिवास्यापि परमायुर्वयश्शतम् అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తరువాత ఆయన ఆ పగల కాలం అంతా అయిన తర్వాత నిద్రకు ఉపక్రమించినటువంటి కాలంలో అక్కడ ఉండేటువంటి వాతావరణంలో ఎక్కడా కూడా సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండేటువంటి స్థితి ఒకటి ఏర్పడింది. రెండవది సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఆయన యందు విలీనమైపోయాయి. ఇక మూడవది ఆయన నిశ్చేష్టుడై ఉన్నాడు. తూష్ణీం నిశ్చేష్టుడై దినాత్యయే. ఆ పగల యొక్క కాలం యొక్క అంతంలో బ్రహ్మదేవుడి గారి పరిస్థితి ఇలా ఉందయ్యా. ఉండేటప్పటికీ జీవులందరూ కూడా అందులో విలీనమైపోయినటువంటి స్థితి ఉన్నది. అంటే ఏమిటంటే మామూలుగా నిద్రలో పోతున్నప్పుడు మన ఆలోచనలు, మన వర్కులు, మనకు సంబంధించినటువంటివన్నీ కూడా ఆ మనసులోకి వెళ్ళి అవన్నీ కూడా చిన్న ఒక కంప్రెస్డ్ ఫామ్లో ఉండిపోయి దేహం యొక్క స్పృహ ఏమీ లేకుండా
దేహస్పృహ లేనటువంటి ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు సమస్తమైనటువంటి ఇంద్రియాలు కూడా చేష్టలు లేకుండా ఉండేటువంటి స్థితిని తమో గుణము అంటారు. ఈ తమో గుణం దేనికి సంబంధించింది అంటే పదార్థానికి సంబంధించినటువంటి గుణము. కాబట్టి పదార్థానికి సంబంధించినటువంటి అలసత్వము, లేకపోతే బద్ధకము, లేకపోతే నిద్ర, ఇవన్నీ కూడా శరీరానికి వచ్చేటువంటి విశేషాలు. ప్రాణానికి అలసత్వం ఉండదు, ప్రాణానికి బద్ధకం ఉండదు, ప్రాణానికి నిద్ర ఉండదు. అదేవిధంగా భగవంతుడికి నిద్ర ఉండదు, భగవత్ శక్తికి నిద్ర ఉండదు. అది తమోగుణంతో కూడుకొని ఉండదు. అది పదార్థమయము కాదు, అది శుద్ధమైనటువంటి సాత్విక స్వభావము, అది నిత్యముక్త శుద్ధ బుద్ధమైనటువంటిది. అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ స్వరూపము. సరే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమం కోసం అని చెప్పి నవబ్రహ్మల్ని కూడా ఆయన సృష్టించి పెట్టుకున్నాడు. వచ్చారు ఆ నవబ్రహ్మలు కూడా వాళ్ళు జీవులు కాదు, వాళ్ళు శక్తి స్వరూపాలైనటువంటి వాళ్ళు కూడా పరమాత్మలో ఒక భాగమే. వాళ్ళందరూ కూడా ఈ సర్వవ్యాపకమైపోయినటువంటి రజోగుణం, పరమాత్మ రజోగుణ రూపంలోకి దిగి వచ్చినటువంటి బ్రహ్మస్వరూపంతో పాటు ఆ శరీరంలో నుంచి వచ్చినటువంటి నవబ్రహ్మలు మాత్రం వాళ్ళు విలీనం కాలేదు. వాళ్ళు అలా ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎక్కడుంది అంటే పరమాత్మ యొక్క నాభిలో నుంచి బయటకు వచ్చినటువంటి కమలము. కమలం అంటే అది సింపుల్ పువ్వు కాదు, ఈ 14 లోకాల విస్తీర్ణం అంతా కూడా కమలమే. ఆ కమలంలో కొన్ని లోకాలలో ఈ భృగువాది మహర్షులు ఉన్నారయ్యా. ఇటువంటి పరిస్థితుల్లో పడుకుని ఉన్నటువంటి శ్రీహరి యొక్క ఆ శయనం ఏదైతే ఉన్నదో ఆ శయనంలో నుంచి శక్త్యా సంకర్షణాగ్నియా, అప్పుడు ఆ శేషుడిలో నుంచి పడగలలో నుంచి వచ్చినటువంటి అగ్నిని సంకర్షణాగ్ని అంటారు. సంకర్షణుడు అంటే ఆ శేషుడిని సంకర్షణుడు అంటాడు. అది కూడా నారాయణ అవతారం కింద చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దాని నుంచి వచ్చినటువంటి ఊష్మణ, ఆ యొక్క ఊష్మణము అంటే మనకి ఆ వేడికి ఏమైపోయింది అంటే అక్కడే ఉండేటువంటి భృగ్వాది మహర్షులందరూ కూడా మహర్లోకాజ్జనం భృగ్వాదయోర్ధితాహం, వెంటనే వీళ్ళు ఈ లోకాలకి పైనుండేటువంటి మహర్లోకం నుంచి జనోలోకానికి వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అన్నాడు. ఈ మహర్లోకం అని ఎక్కడున్నది అంటే భూభువః సువః అనేటువంటి భూమండలం మనది, తర్వాత భువర్లోకం, సువర్లోకం, 4వదైనటువంటిది మహర్లోకం. ఈ మహర్లోకానికి మళ్ళీ పైగా 3 లోకాలు ఉంటాయి. అంటే ఇది మధ్యస్థంగా ఉండేటువంటి మహర్లోకం. అది ఈ కింద లోకాల కన్నా పై లోకాల కన్నా చాలా మహిమాన్వితం అయింది కాబట్టి దానికి మహర్లోకము అని పేరు పెట్టారు. ఆ మహర్లోకానికి వీళ్ళు ఈ భువః సువః అనేటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం కదా. సువః అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి శక్తి సమన్వితులైనటువంటి వాళ్ళు ఉండేటువంటి సువర్లోకం కూడా ఈ కల్పాంతంలో కలిసిపోయి ఉండడం వల్ల ఆ సువర్లోకంలో ఉండేటువంటి భృగువాది మహర్షులందరూ కూడా దానిపైన ఉండేటువంటి మహర్లోకానికి వెళ్ళారు, మహత్తమైనటువంటి లోకానికి. అక్కడి నుంచి జనోలోకానికి వెళ్ళారు. ఈ జనోలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కల్పాంతే ప్రతీనాద్యంతవః తత్ర ప్రథమం జాయంత ఇతి జనః అని జనోలోకానికి డెఫినిషన్ ఇచ్చారు. ఏంటంటే కల్పాంతే ప్రలీనే జంతవః, ఎప్పుడైతే ఈ కల్పం అయిపోయిన తర్వాత అంతమవుతుందో అప్పుడు సమస్తమైనటువంటి జంతువులు కూడా అక్కడి నుంచి మహర్లోకం దాటి ఆ జనోలోకం అనేటి దాంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ మళ్ళీ జనన ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ పుట్టుక, లోకాలు పుట్టుక, జీవులు పుట్టుక అనేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతాన్ని కల్పాంతే ప్రలీన జంతవః తత్ర ప్రథమం జాయంత, అక్కడ మొట్టమొదట పుట్టుక అనేటువంటి ప్రాసెస్కి నాంది పడేటువంటి ఆ మహర్లోకం పైన ఉండేటువంటి జనోలోకానికి ఈ భృగువాది మహర్షులు వెళ్ళారయ్యా అని విదురుడికి
మైత్రేయ మహర్షి చెప్పాడు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ లోకాలలో ఉండేటువంటి విశేషాలని ఆయన వర్ణిస్తూ చెప్పినటువంటి విశేషాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ లోకాల యొక్క స్థితిని చెప్తూ ఉన్నాడు. ఇది అయిన తరువాత తావత్ త్రిభువనం సద్య కల్పాంతైధిత సింధవ ప్లావయంచుత్ కటాటోపచండవతేరితో వాతేరితోర్మయ. అప్పుడు ఇక కల్పం యొక్క అంతం వచ్చింది అంటే బ్రహ్మదేవుడి యొక్క దినం యొక్క అంతం వచ్చేటువంటి సమయంలో ఇక్కడ సముద్రంలో బ్రహ్మాండమైనటువంటి కెరటాలు లేచిపోయాయి. దాంతో ప్లావంత్య, ప్లవం అంటే పైకి తేలిపోతూ విధృతమైనటువంటి పటాటోపంతో చండమైనటువంటి వాయువులతో ఆ సముద్రం అంతా కూడా చెలియల కట్టను తెంచుకొని ముల్లోకాల్ని అంటే ఏమిటి ఈ భూభువహ సువహ అనేటువంటి లోకాల్ని ముంచేసేటువంటి స్థితి ఏర్పడిపోయింది. అప్పుడు ఆయన అప్పుడు ఈ జనోలోకానికి వెళ్ళిపోయినటువంటి మహర్లోకం నుండి జనోలోకానికి వెళ్ళిపోయినటువంటి ఈ భృగ్వాది మహర్షులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ వాళ్ళు ఉండేటువంటి సువహలోకం నుంచి అదంతా మునిగిపోయేటప్పటికీ వాళ్ళు మహర్లోకం నుంచి జనోలోకానికి వెళ్ళారయ్యా. వెళ్ళినప్పుడు అక్కడ ఏమిటి ఉంది అంటే అంతస్స తస్మిన్ సలిల ఆస్తే అంతాసనో అనంతాసనో హరి యోగ నిద్రా నిమీలాక్ష స్తూయమానో జనాలయ. ఇవన్నీ చూసినటువంటి ఆ నవబ్రహ్మలు ఆ నీటి మధ్యంలో ఆ లోకాలపై ఉండేటువంటి చైతన్య ప్రకాశం అనేటువంటి క్షీర సముద్రంలో శయనించినటువంటి శ్రీహరి యోగ నిద్రా స్థితిలో ఉన్నాడు ఆయన. అలా ఉండేటువంటి ఆ శ్రీహరి కన్నులు మూసుకుని ఆయన యోగ నిద్రలో తనలో తాను రమిస్తూ ఆత్మానం ఆత్మలో ఆత్మయందే తాను రమిస్తూ ఆయన కన్నులు మూసుకుని ఉన్నప్పుడు ఈ జనలోకవాసులు ఆయనని స్తుతిస్తూ ఉంటారయ్యా. ఎందుకంటే ఈ మూడు లోకాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవన్నీ కూడా బ్రహ్మగారి యొక్క దేహంలో పూర్తిగా విలీనమైపోయి ఆ బ్రహ్మగారి లోకం ఆ బ్రహ్మగారి శరీరంలో కింద ఉండేటువంటి భూభువహ సువహ లోకాల్లో ఈ భయంకరమైనటువంటి సంకర్షణాగ్ని వల్ల ఆ జీవులన్నీ కూడా మహర్లోకం నుండి జనోలోకానికి వెళ్ళాడు. ఆ సత్యలోకానికి పైన ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు యోగ నిద్రా సమేతుడై ఉన్నటువంటి సందర్భంలో ఈ జనలోకాల్లో ఉండేటువంటి లోకాల్లో ఉండేటువంటి జీవులు భృగ్వాది మహర్షులు అందరూ కూడా ఆయనని ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు అని. అంతః తస్మిన్ సలిల తస్మిన్ ఆ సలిలే ఆ నీటిలో అంతః ఆ నీటి మధ్యలో అనంత ఆసవః అనంతుడు అనంతమైనటువంటి పడగలు కలిగినటువంటి దీనికి మామూలుగా యోగార్థం ఏమిటి అంటే యోగానికి సంబంధించిన అర్థం ఏమిటంటే మహాకుండలిని స్వరూపము. మహాకుండలిని స్వరూపాన్ని దానినే వాహనంగా చేసుకుని దానినే శయనంగా చేసుకుని ఉన్నటువంటి పరమాత్మ అని అర్థం. అనంత ఆసన ఆ అనంతుడే ఆసనంగా కలిగినటువంటి హరి ఆ హరి యోగ నిద్రలో నిమీలాక్ష కన్నులు మూసుకుని ఆయన ఉన్నాడు. అటువంటి సమయంలో ఆలయై ఆ జనోలోకంలో ఉండేటువంటి ఈ జనులు తర్వాత ఈ భృగ్వాది మహర్షులు వీళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారయ్యా. ఆ స్తుతిని వింటూ ఆయన ఆస్తే యోగ నిద్రలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే బ్రహ్మగారి యొక్క నిద్రపోయినప్పుడు మనం అందరం కూడా కల్పాంతంలో ఆయన శరీరంలో కలిసిపోయాం. ఆ శరీరం అంతా కూడా ఏమిటి అంటే ఈ 14 భువనాలతో కూడుకున్నటువంటి శరీరం. అందులో ఆ 3 లోకాలు కూడా ఆ సంకర్షణాగ్ని యొక్క వేడిని భరించలేక ఈ జనులకు సంబంధించినటువంటి సూక్ష్మాంశాలు వాటిని తయారు చేసేటువంటి భృగ్వాది నవబ్రహ్మలు వీళ్ళందరూ కూడా మహర్లోకం నుండి జనోలోకానికి వెళ్ళాడు. ఆ పైకి చూసేటప్పటికీ బ్రహ్మలోకానికి అవతల శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నిమీలాక్షుడై ఉన్నప్పుడు
అక్కడ ఆయనని ఈ జనోలోకంలో నుంచి నిలబడి వాళ్ళందరూ కూడా స్తూయమాన స్తోత్రం చేస్తూ ఉన్నారయ్యా అని ఆ పరిస్థితిని సుఖబ్రహ్మ కన్నులకు కట్టినట్టుగా పరీక్షణ్ మహారాజుకు చెప్తూ ఉంటే ఆ గంగానదీ తీరంలో అదృశ్య రూపంలో వచ్చినటువంటి యమాది దేవతలు, అక్కడ ఉండేటువంటి మానవులు, ఋషి సముదాయాలు అన్నీ కూడా మహత్తరమైనటువంటి ధ్యానంతో వాటిని చూస్తూ ఉన్నారయ్యా. ఇలాగా ఏవం విధైరహోరాత్రై కాలగత్యోపలక్షితై అపక్షితమివాస్యాపే పరమాయుర్వయశతం. ఇప్పుడు బ్రహ్మగారి ఆయుర్దాయం ఈ సృష్టిలో సర్వాధికమైనటువంటిదయ్యా. ఓ విదురా, ఇప్పుడు అందరి ఆయుష్యుల్లో ఎవరి ఆయుష్ పెద్దది, ఎవరికి ఎక్కువ ఆయుష్ ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ బ్రహ్మగారి ఆయుష్యే ఎక్కువ. ఎందుకు అంటే ఉదాహరణకి మనం చెప్పాం కదండి, బ్రహ్మగారి పగలు 864 కోట్ల సంవత్సరాలు, రాత్రి 864 కోట్ల సంవత్సరాలు, అంటే ఒక రోజు అవుతుంది. అంటే ఏమిటి, 864 ప్లస్ 864 పెడితే ఒక రోజు అవుతుంది. 360 రోజులు సంవత్సరం కాబట్టి 864 ప్లస్ 864 ఈ సమ్ముని 360తో గుణిస్తే ఒక సంవత్సరం అవుతుంది. దాన్ని 100 చేత గుణిస్తే ఎన్ని సంవత్సరాలైతే వస్తుందో అంత బ్రహ్మగారి ఆయుష్. కాబట్టి ఆ ఆయుష్కు మించినటువంటి ఆయుష్ ఎవరికీ లేదు. పరమాత్మ ఆయుష్ ప్రమాణానికి కూడా మించినటువంటి సర్వాత్మకుడు కాబట్టి ఈ ఆయువు అనేటువంటిది పరమాత్మకు వర్తించదు. సరే, బ్రహ్మగారి ఆయుర్దాయం ఉందే, ఇది పరమమైనటువంటిది ఆయుష్. అటువంటి బ్రహ్మగారు లోకమానాన్ని బట్టి 100 సంవత్సరాలు అయినా మామూలుగా మన ప్రేమ ప్రిఫరెన్స్లో నుంచి ఆయన ఎంత వయస్సు అని చూసి మనం 100తో కంపేర్ చేసుకుంటుంటాం కాబట్టి ఆయనకి కూడా 100 బ్రహ్మ సంవత్సరాల కాలాన్ని పెట్టారయ్యా. తర్వాత ఈ లోపల ఇలాగ 100 ఏళ్ళు కూడా రాత్రింబవళ్ళు గడుస్తూనే ఉంటాయి. రాత్రిపవలు మనకి ఏ విధంగా అయితే గడుస్తున్నాయో బ్రహ్మగారికి కూడా అహోరాత్రాలు అంటే రాత్రి పగలు గడుస్తూనే ఉంటుంది. ఈ విధంగా అంతటి ఆయుర్దాయం కూడా క్షీణించిపోవడం ప్రారంభిస్తూ ఉన్నది. అటు బ్రహ్మగారు కాబట్టి ఆయన ఆయుష్ క్షీణించిపోతుంది. అంటే ఆ బ్రహ్మలోకం కింద ఉండేటువంటి సమస్త లోకాలలో ఉండేటువంటి లోకాలు, పదార్థాలు, అందులో ఉండేటువంటి జీవులు, ఆ జీవులలో ఉండేటువంటి ఆలోచనలు, రోగాలు, అనారోగ్యాలు, ఆరోగ్యాలు, సంపదలు అన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి అనేటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని, ది అబ్సల్యూట్ ట్రూత్ని కానీ మనం మనసులో పట్టించుకోకుండా ఉంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా చాలా గొప్పవి, శాశ్వతంగా నిలిచిపోతాయి అనేసేసి మనం ఏదో చాలా ఉత్సాహభరితంతో ఇవన్నీ నిత్యం శాశ్వతం అనుకుంటూ చుట్టూ చేరి తప్పట్లు కొట్టుకుంటూ సంతృప్తులు పొందేటువంటి కాలం ఉండకూడదు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం మనసులో జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఏవం విధైరహోరాత్రై కాలగత్యాః, కాలం యొక్క గతి వల్ల, ది మూమెంట్ ఆఫ్ టైం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడిని తిప్పుతూ ఉండేటువంటిది ఏమిటి అంటే కాలం అనేటువంటి ఫోర్స్, ఆ యూనివర్సల్ ఫోర్స్, పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి తర్వాత కాలశక్తి తర్వాత ఈశ్వర శక్తి. ఆ ఈశ్వరుడు కంట్రోల్ చేస్తూ కాలం యొక్క గమనం వల్ల పదార్థాలన్నీ కూడా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో రాత్రి పగళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కాలగత్యోపలక్షితై, కాలం యొక్క గతి చేత ఉపలక్షితై నిశ్చయించబడ్డాయి. కాబట్టి ఈ గమనాలు, ఈ రాత్రింబవళ్ళు ఏమిటవి అంటే ఏవం విధై, ఈ విధమైనటువంటి, ఏమిటా విధమైనటువంటి అహోరాత్రై, ఈ రాత్రింబగళ్ళు కాలం యొక్క గతి వల్ల పదార్థాలు తిరుగుతూ ఉండి కాలగమనము అనేటువంటి స్పృహను సమస్త జీవుల్లోకి కూడా కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఇది బ్రహ్మగారికి ఏమీ ఎక్సెప్షన్ లేదు. అపి
ఈ బ్రహ్మగారికి కూడా పరం, చాలా పరం అంటే చాలా హయ్యెస్ట్ అన్నమాట. పరం అంటే చాలా అధికమైనటువంటి ఆయుర్దాయం ఉన్నది. ఆయన ఆయుర్దానం మన కోలమానం ప్రకారం వయశ్శతం, 100 సంవత్సరాల కింద ఉంటుంది. ఆ 100 సంవత్సరాలు బ్రహ్మగారి ఆయుర్దాయం అయినా, మానవుడి యొక్క ఆయుర్దాయం అయినా, పుట్టి మరణించే ఒక క్షణంలో పుట్టి మరణించేటువంటి జీవ జంతువులకైనా ఏమిటి ఆయుక్కాలం ఏమవుతుంది? అపక్షితం ఇవ, నశించిపోతూ ఉంటుంది. నో బడీ కెన్ స్టాప్ ఇట్. దీన్నే పురంజనోపాఖ్యానంలో కాలకన్య, యవనులు, గంధర్వులు అని చెప్తుంది. గంధర్వులు అంటే ఏమిటంటే రాత్రి పగళ్ళు, గంధర్వులు పెళ్ళాలంటే రాత్రి పగల రూపంలో, అహోరాత్ర రూపంలో వచ్చి ఈ శరీరాన్ని, అందులో ఇరుక్కుపోయినటువంటి జీవుణ్ణి నానా బాధలు పెడుతూ ఉంటారనేటువంటి అద్భుతమైనటువంటి విశేషం ముందు ముందు వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇలాగ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం క్షీణించిపోతూ ఉందయ్యా అని చెప్తూ ఆయన బ్రహ్మగారికి సంబంధించినటువంటి ఆ 100 సంవత్సరాల్ని ఏ విధంగా విభజించారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, యదర్థం ఆయుష్టస్తస్య పరార్థమభిధీయతే పూర్వ పదార్థోపక్రాంతో హ్యపరోద్య ప్రవర్తతే. ఈ బ్రహ్మగారి ఆయుర్దాయం 100 సంవత్సరాలని చెప్పుకున్నాం కదా. ఆ 100 సంవత్సరాలు బ్రహ్మగారి ఆయుర్దాయంలో సగభాగానికి అంటే ఫస్ట్ 50 సంవత్సరాలకి, ఆ 50 సంవత్సరాలకి పరార్థము అని పేరు. అందులో ఇప్పుడు ఓ విదురా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామే, ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే బ్రహ్మగారికి 50 ఏళ్ళు కాలం అయిపోయింది, అంటే 50 దాటేశాడు ఆయన. 50 ఇయర్స్ దాటేసి ఇప్పుడు ఆ 50 ఇయర్స్నేమో పరార్థం అంటారు, తర్వాత 50 ఇయర్స్ని పరార్థం అంటారు. 2 భాగాల కింద చేశారనమాట. 50-50. ఫస్ట్ 50 అయిపోయింది బ్రహ్మగారి ఆయుర్దాయం, మొదటి పరార్థం గడిచిపోయిందయ్యా. ఇప్పుడు రెండవ పరార్థం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వేర్ వీఆర్ అంటే బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరాలు దాటి ప్రస్తుతం ఐ థింక్ 55 సంవత్సరంలో ఉన్నామని పురాణాల్లో ఎక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు రెండవ పదార్థంలో ఉన్నాము. అందువల్లే మనం సంకల్పం చెప్పినప్పుడు చెప్పుకుంటూ ఉంటాం చూసారా, మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతకల్పే శ్వేతవరాహకల్పే అని చెప్తూ ఉంటాం. ద్వితీయ పరార్థే అంటే రెండవ అర్ధభాగంలో ఉన్నాము అని చెప్పి మనం సంకల్పం చెప్పుకుంటూ వచ్చి ఎక్కడికి వస్తామంటే శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, శుభతిథౌ, ఆ తిథి ఆ టైము అక్కడికి చెప్పుకుంటాం చూసావా. అంటే ఏమిటంటే కాలస్వరూపమైనటువంటి భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాం. ఎప్పటి నుంచి మొదలెట్టినప్పుడు ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, మన స్పేస్ అండ్ టైం చెప్పుకుంటూ వస్తాం. అదేవిధంగా ద్వితీయ పరార్థంలో ఉన్నారయ్యా, ఇప్పుడు జరుగుతోంది అని చెప్పి ఆ సుఖబ్రహ్మ ద్వితీయ పరార్థం బ్రహ్మగారి యొక్క రెండవ అర్ధభాగంలో గురించి చెప్తూ ఉన్నాడని. యదర్థం ఆయుష్యః తస్య అంటే ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ యొక్క యత్ ఏ అర్థం సగభాగం గలదో దానిని పరార్థం అభిధీయతే, దాన్ని పరార్థం అంటారు. అంటే ఫస్ట్ 50 ఇయర్స్ని పరార్థం అంటారయ్యా. అభిధీయతే దాన్ని అలా పిలుస్తారు, ఫస్ట్ 50 ఇయర్స్ని. పూర్వ అంటే ఏమిటి? పూర్వం ముందు జరిగిపోయినటువంటి పరార్థం. అపక్రాంత 50 ఏళ్ళు గడిచిపోయాయి. అద్య ఇప్పుడుందే. అపరహ రెండవది. ఇది ప్రవర్తతే జరుగుతూ ఉంది అని చెప్పి బ్రహ్మగారి రెండవ 50 సంవత్సరాలు దాటినటువంటి స్థితిలో మనం ఉన్నామయ్యా అని చెప్తూ ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, పూర్వస్యాదౌ పరార్థస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్పో యత్రా భవద్బ్రహ్మ శబ్దబ్రహ్మేతి యం విదుః. ఇప్పుడు మొదటి పరార్థం ఉంది కదా, మొదటి 50 ఇయర్స్ ఉంది కదా, అందులో ప్రారంభంలో వచ్చినటువంటి కల్పానికి
అంటే ఆ ప్రారంభంలో వచ్చినటువంటి బ్రహ్మగారి యొక్క ఆ కల్పానికి ఒక రోజుకి బ్రాహ్మకల్పం అని పేరు పెట్టారయ్యా దానికి. దాన్ని బ్రాహ్మకల్పం అంటారు. అటువంటి ఆ కల్పంలో ఏం జరిగింది అంటే, ఆ కల్పంలో అప్పుడుండేటువంటి బ్రహ్మగారిని శబ్దబ్రహ్మ అని పేరుతో ఆయన వేదమయుడైనటువంటి బ్రహ్మగా తనకి తాను ప్రకటించుకున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఇది శబ్దబ్రహ్మగా మొదటి పరార్థంలో ఈ మొత్తం పరమాత్మ యొక్క దేహం చేత ఆవరించబడినటువంటి ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటి పరార్థంలో ఆయన శరీరాన్ని, అప్పుడుండేటువంటి ఆయన రూపం అంతా కూడా వేదమయమైపోయి ఉన్నది. మంత్రపూతమైపోయినటువంటి మంత్రస్వరూపమైనటువంటి దేహంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని శబ్దబ్రహ్మ అంటారయ్యా. ఆ శబ్దబ్రహ్మ స్వరూపంలో నుంచే సమస్తమైనటువంటి వేద విజ్ఞానం వచ్చింది అనేటువంటి ఆ మంత్రస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క స్వరూపాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో